దూతా మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. ఇండియా పాక్ వారి నేపథ్యంలో వాయిదా పడ్డ ఐపీఎల్ మ్యాచ్లు ఈ నెల 17వ తారీఖు నుంచి స్టార్ట్ చేయాలని బీసీసీఐ అయితే నిర్ణయించింది. ఇంకా ఈసారి నిర్ణయం అంటే ఏ వేదిక మ్యాచ్లు జరుగుతున్నాయంటే ముఖ్యంగా బెంగళూరు ఒకటి, కోల్కతా, అలాగే ఢిల్లీ, అలాగే జైపూర్, అలాగే లక్నో, లాస్ట్లో అహ్మదాబాద్. ఫైనల్ వచ్చేసి అహ్మదాబాద్లో జరపాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే ఈ ప్లేస్ అయితే కన్ఫర్మ్ అయిపోయినాయి. ఇక్కడ సందేహం ఏంటంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఫారిన్ ఆటగాళ్ళు కొంతమందికి చాలామంది అందరూ స్వదేశాలకు వెళ్ళిపోయారు. ఎందుకంటే అంత విదేశీ ప్లేయర్లు ఐపీఎల్ ఆడే కొంతమంది కాదు, చాలామంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. ఇండియా పాక్ వారి నేపథ్యంలో బీసీసీ వాళ్ళని వాళ్ళ స్వదేశానికి పంపించేసింది. అయితే మళ్ళీ తిరిగి ఈ నెల 17 నుంచి ఐపీఎల్ ప్రారంభించడం, విదేశీ ఆటగాళ్ళు ఐపీఎల్ ఆడడానికి వస్తారా రారా అన్నది ఒక చిన్న కన్క్లూజన్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది ప్లేయర్లు ఆస్ట్రేలియా కావచ్చు, సౌత్ ఆఫ్రికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, వెస్టిండీస్ కావచ్చు, వాళ్ళకు కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ మ్యాచెస్ ఉన్నాయి. అయితే వాళ్ళు ఫారెన్ ప్లేయర్ రాకపోతే ఒకవేళ ఏ ఐపీఎల్ టీంకు చాలా దెబ్బ పడుతుంది అంటే ఖచ్చితంగా దెబ్బ పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే కొన్ని టీంలు ప్లే ఆఫ్ చేరుకున్నాయి, ఇంకొన్ని టీంలు ప్లే ఆఫ్కు అంటే గెలిస్తే ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. కొన్ని టీమ్స్ అయితే ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించాయి, అది క్లియర్గా చెప్పక్కర్లేదు. అయితే ప్లే ఆఫ్ వెళ్ళిన జట్లకి ఏం ప్రాబ్లం లేదు, కానీ ప్లే ఆఫ్ చేరుకోబోయే కొన్ని జట్లు ఉన్నాయి. వాటిలో కీలకమైన ఆటగాళ్ళంతా విదేశీ ప్లేయర్లే. వాళ్ళు కనుక తిరిగి భారత్కు రాకపోతే ఆ ఫ్రాంచైజీకి, ఆ టీంకి ఖచ్చితంగా భారీ నష్టం జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతుంది. మరి ఎవరు ఆ ప్లేయర్లు అంటే ఐపీఎల్ పునఃప్రారంభం వల్ల ఫారెన్ ఆటగాళ్లపై రాకపోయి ఖచ్చితంగా బీసీసీఐ సందేశిస్తుంది. వస్తారా రారా, ఒకవేళ రాకపోతే ఈ ఫ్రాంచైజీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే విదేశీ ప్లేయర్లు ఖచ్చితంగా భారత్కు వస్తే ఐపీఎల్ ఆడితే ఆ ఫ్రాంచైజీలకు చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ఎందుకంటే కోట్లు పెట్టి కొనుక్కున్నారు. అనుకోకుండా జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఫారిన్ ప్లేయర్ వాళ్ళు విదేశాన్ని అంటే వాళ్ళ యొక్క స్వదేశానికి వెళ్ళిపోయారు. అయితే భారత్కు తిరిగి వస్తారా లేదా అనే దానిపై ఖచ్చితంగా సందేహం ఉంది. ఎందుకంటే వాళ్ళ భద్రత కూడుకున్న విషయం. ఎందుకంటే వాళ్ళ యొక్క దేశం ఖచ్చితంగా మాకు రక్షణ కల్పిస్తామన్న భరోసాని ఇచ్చినా కానీ వాళ్ళకు కొన్ని ఇంపార్టెంట్ మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు పంపించే అవకాశాలు అయితే చాలా తక్కువ కనబడుతున్నాయి. ఒకవేళ రాకపోతే ఆ ఫ్రాంచైజీలో పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్లే ఆఫ్ దశలో చేరుకునే కొన్ని, ఇంకా ప్లే ఆఫ్ ముంగిట కొన్ని జట్లు ఉన్నాయి. ఈ ఫారెన్ ప్లేయర్లు కానీ రాకపోతే కష్టమైన పరిస్థితి. అయితే మెయిన్ ఎవరంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, అలాగే సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, ఈ టీం ప్లేయర్లు వచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువ. ఎందుకంటే అతి త్వరలో ఆస్ట్రేలియాకు, సౌత్ ఆఫ్రికా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది. మరి ఎంత పెద్ద టోర్నీ ఉంచుకొని ఆ ఆటగాళ్ళు, కీలక ఆటగాళ్ళు ఐపీఎల్ కోసం భారత్కు వస్తారంటే ఖచ్చితంగా రారనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అంటే ఎవరో అక్కడ ఆడితే మనకెందుకు, మన దేశం కోసం మనం ఆడాలని అనుకుంటే ఖచ్చితంగా ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు రావడం మాత్రం భారత్కు కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఎంతో కష్టపడితే కానీ ఆ ఫైనల్గా చేయడం చాలా కష్టం. అలాంటిది ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కోసం ఆ జట్టు ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో కీలకమైన ఆటగాళ్ళు భారత్కి రావడం కష్టంగా ఉంటుంది. మరోవైపు నెక్స్ట్ మంత్ నుంచి వెస్టిండీస్, అలాగే ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. మరి వన్డే సిరీస్ ఉంచుకొని వెస్టిండీస్ ఆటగాళ్ళు, అలాగే ఇంగ్లాండ్ ఆటగాళ్ళు భారత్కు వస్తారంటే ఈ 4 విదేశీ టీంల ప్లేయర్ల పైన ఖచ్చితంగా హోప్స్ అయితే పెట్టుకోలేదు ఫ్రాంచైజీలు. ఎందుకంటే ఒకసారి వాళ్ళ స్వదేశానికి తిరిగి వెళ్ళిన తర్వాత బీసీసీఐ వాళ్ళని రప్పించాలంటే ఆ యొక్క దేశం యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫ్రాంచైజీని ఒప్పించాలి. ఆ దేశం యొక్క మనకు బీసీసీఐ ఉన్నట్టు ఐసీసీ అంటే ప్రపంచ దేశాలను నడిపించే క్రికెట్ ఐసీసీఐను ఖచ్చితంగా ఒప్పించాలి. ఎందుకంటే ఇప్పటికే ఇండియా పాకిస్తాన్ వారి నేపథ్యంలో ఆటగాళ్ళ భద్రతపై, రక్షణపై పూర్తి అవగాహన కోల్పోయారు. ఎందుకంటే వాళ్ళకు రక్షణ పరంగా కావచ్చు, వాళ్ళకు భద్రత పరంగా కావచ్చు, అలాగే వారి యొక్క స్వతహాగా వాళ్ళు పాల్గొనాల్సిన టీంలు ఏవైతే ఉన్నాయో ఆస్ట్రేలియా, అలాగే సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, అలాగే ఇంగ్లాండ్, వాళ్ళ టీంను కాదనుకుని ఐపీఎల్ ఆడడానికి వస్తారంటే ఖచ్చితంగా వస్తారని చెప్పలేదు, రారని చెప్పలేదు. ఎందుకంటే కోట్లు పెట్టి కొనుగోలు చేశారు మన ఇండియన్ ఫ్రాంచైజీలు. మరి కీలకమైన ఆటగాళ్ళ దూరం అయితే ఖచ్చితంగా ఫ్రాంచైజీలకు అయితే ఇప్పుడు ఐపీఎల్ 2025లో ప్లే ఆఫ్ దశకు కొన్ని టీంలు వెళ్ళిపోయినాయి. మరి ప్లే ఆఫ్కు వెళ్ళిపోయిన టీంలు కావచ్చు, ప్లే ఆఫ్ దగ్గరకు వచ్చిన టీంలు కావచ్చు, కొంతమంది కీలక ఆటగాళ్ళని మిస్ చేసుకునే ఛాన్స్ అయితే ఉన్నాయి. మరి వాళ్ళు రాస్తారా రారనేది సెకండరీ. అయితే ఖచ్చితమైన కీలక ఆటగాళ్ళు ప్లే ఆఫ్ కావచ్చు, ఫైనల్ కావచ్చు, తర్వాత జరిగే మ్యాచ్లు కావచ్చు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే పంజాబ్ కింగ్స్లో కొంతమంది కీలక ఆటగాళ్ళు ఉన్నారు. ఇప్పటివరకు పంజాబ్ ప్లే ఆఫ్ కన్ఫర్మ్ చేసుకుంది. కాకపోతే ఈ ప్లేయర్లు కనుక లేకపోతే మన ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించే అవకాశాలు కూడా కనబడుతుంది. ఎందుకంటే పంజాబ్లో కీలక ఆటగాళ్ళు యాన్సన్, అలాగే జోస్ ఇంగ్లీష్ కీలకమైన ఆటగాళ్ళు, విదేశీ ప్లేయర్లు ఇవి. వీళ్ళు కనుక లేకపోతే ఆ ఫైనల్కి వెళ్ళినా అంటే ప్లే ఆఫ్కి వెళ్ళినా కానీ
ఫైనల్స్ వాళ్ళకి వెళ్ళగానే కీలకమైన ఆటగాళ్ళు లేకపోతే వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ సరిగా ఉండదు. పంజాబ్ పైన పెద్ద భారం పడే అవకాశాలు ఉంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల తర్వాత పంజాబ్ ప్లే ఆఫ్కి చేరుకుంది శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో. మరి చూద్దాం ఈ యాన్షియన్స్ ఇంగ్లీష్ ఫారెన్ ప్లేయర్ వస్తారా రా అనేది సందిగ్ధంలో పడింది. అలాగే పంజాబ్ మాత్రమే కాదు, గత 18 సంవత్సరాలుగా ఎంతోమంది ఎదురు చూస్తున్నాం. ఆర్సీబీ నిజంగా ఆర్సీబీకి ఒక దరిద్రం అబ్బా. ఎప్పుడు చూసినా కానీ ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించడం, ఫైనల్లో ఓడిపోవడం, ఏదో ఒక చోట పొరపాటు చేసుకున్న ఆర్సీబీ. కానీ ఈసారి ఆర్సీబీ ఖచ్చితమైన బ్రహ్మాండమైన ఫామ్ని కొనసాగిస్తుంది. ఆల్రెడీ ప్లే ఆఫ్ అవకాశాలు అయితే సజీవం చేసుకుంది. మిగతా మ్యాచ్లు ఓడిపోయినా కానీ ఖచ్చితంగా ప్లే ఆఫ్కు దగ్గరలో ఉంది. ఈ క్రమంలో ఆర్సీబీ కొంతమంది కీలక ఆటగాళ్లను మిస్ చేసుకునే అవకాశం అయితే కనబడుతుంది. అంటే ఆర్సీబీలు అందరూ కొంతమంది హిట్టర్లు అందరూ విదేశీ ఆటగాళ్ళే. వాళ్ళు బ్రహ్మాండంగా ఆడుతున్నారు ఈ సీజన్లో ఐపీఎల్. హెజిల్వుడ్ కావచ్చు, సెఫర్డ్ కావచ్చు, సాల్ట్ కావచ్చు, బెతెల్ కావచ్చు. ఆర్సీబీకి పట్టిన గ్రహణమో ఇందో తెలియదు కానీ ఇండియా పాకిస్తాన్ వారి నేపథ్యంలో ఆర్సీబీ కూడా గ్రహణం పట్టుకుందని చెప్పాలి. పాపం లేక బాగా ఫామ్లో వచ్చిన ఆటగాళ్ళందరూ మంచి ఫామ్ను కంటిన్యూ చేస్తున్న తరుణంలో ప్లే ఆఫ్ అవకాశాలను సజీవం చేసుకుని ఫైనల్కి వెళ్ళే తరుణంలో కీలకమైన ఆటగాళ్ళు ఆర్సీబీని దూరం చేసుకున్నారు. మరి ఇది ఆర్సీబీకి నిజంగా పట్టిన శనిహ లేకపోతే గ్రహమా అర్థం కావట్లేదు. ఆర్సీబీ అభిమానులు ఎంతోగానో ఎదురు చూస్తున్నారు. కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నాడు, ప్లే ఆఫ్ అవకాశాలు వెళ్ళినాయి. మళ్ళీ ఫైనల్లో ఇలాంటి ఆటగాళ్ళు మిస్ అయితే పరిస్థితి ఏంటి? మరి ఆర్సీబీ మాత్రం కాదు, ముంబై ఇప్పటికే ముంబైకు ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉన్నాయి. ఇంకా 1-2 మ్యాచ్లు ఉన్నాయి. ఇప్పటికైతే పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది ముంబై. ఎందుకంటే ఆల్రెడీ 14 పాయింట్లు కంప్లీట్ చేసుకున్నాయి. ఒకవేళ ఫారెన్ ప్లేయర్లు ఎవరైతే ఉన్నారో ముంబై టీంలో, రికల్టన్ కావచ్చు, విల్ జాక్స్ కావచ్చు, వన్ డౌన్ ప్లేయర్లు, ఓపెనర్ ప్లేయర్లు, వీళ్ళిద్దరు చాలా కీలకం ముంబై ఇండియన్స్కు. వీళ్ళిద్దరు లేకపోతే మ్యాచ్ ఇన్నింగ్స్ స్వరూపము మార్చే ప్లేయర్లు వీళ్ళు. ఫారెన్ ప్లేయర్లు చాలా అత్యధిక ధర పెట్టుకున్నారు ముంబై. కానీ వీళ్ళు కనుక లేకపోతే ముంబై ఇండియన్స్ కూడా ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వీళ్ళు లేకపోతే ఓపెనర్కు అంటే రోహిత్ శర్మకు భాగస్వామ్యానికి వెళ్ళే విల్ జాక్స్ కావచ్చు, రికల్టన్ కావచ్చు, కానీ సరైన భాగస్వామ్యం నెలకొల్పితే ముంబై మళ్ళీ గాడి తప్పి ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించే అవకాశాలు తగ్గడం. ఎందుకంటే మిగతా టీములు ఆడే వాటిపైన ఆధారపడి ఉంటుంది ముంబై యొక్క అంటే ప్లే ఆఫ్కి వెళ్ళాలనేది. ఇప్పటికైతే పాయింట్ల పట్టికలో 4వ స్థానం ఉంది. కానీ తర్వాత జరగబోయే కొన్ని మ్యాచ్లో వాళ్ళ ఇన్నింగ్స్ స్వరూపంపై, వాళ్ళ ఇన్నింగ్స్ స్ట్రైక్ రేట్పై, నెట్ రన్ రేట్పై ముంబై ప్లే ఆఫ్ అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడుతుంది. మరి అలాగే గుజరాత్ ఇప్పటికే ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం చేసుకున్న గుజరాత్ పాయింట్ల పట్టికలో కూడా 2-3 స్థానాల్లో ఉంది. అలాగే కీలకమైన ఆటగాళ్ళు విదేశీ ప్లేయర్లు గుజరాత్లో గిల్ క్యాప్టెన్సీలో బ్రహ్మాండమైన నాయకత్వంలో అద్భుతమైన ఫామ్లో కనబడుతున్నారు కొంతమంది కీలక ఆటగాళ్ళు గుజరాత్ నుంచి. గుజరాత్లో జోస్ బట్లర్ అలాగే రూదర్ఫోర్డ్ లేకపోతే గుజరాత్కు ఖచ్చితంగా దెబ్బనే పడుతుంది. ఎందుకంటే ప్లే ఆఫ్కి వెళ్ళిపోయినా కానీ ప్లే ఆఫ్ నుంచి ఖచ్చితంగా నిష్క్రమిస్తారు. ఎందుకంటే ఓపెనింగ్ భాగస్వామ్యం చాలా ముఖ్యం. జోస్ బట్లర్ హార్డ్ హిట్టరు, అలాగే మిడిల్ ఆర్డర్లో రూదర్ఫోర్డ్ ఆకాశ మధ్యగా చివరి మ్యాచ్లో ఎలా కొట్టాడో మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే బౌలర్ రబడా, ఇంకా మీకు తెలిసింది రబడా గురించి. ఈ కీలకమైన ఆటగాళ్ళ ముగ్గురు లేకపోతే గుజరాత్ టైటాన్స్కి పెద్ద దెబ్బ తగిలే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది అనుకో. మరి చూద్దాం రాబోయే రోజుల్లో విదేశీ ఆటగాళ్ళు భారత్కు తిరిగి వస్తారా? మళ్ళీ వాళ్ళ యొక్క ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఆస్ట్రేలియా, అలాగే సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లాండ్. ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అంటే ఆ ఫైనల్ ఉంది. మరి ఆ ఫైనల్ను వదులుకొని కూడా ఆటగాళ్ళు వస్తారంటే ఖచ్చితంగా చెప్పలేం. అలాగే వెస్టిండీస్, ఇంగ్లాండ్ వన్డే సిరీస్ స్టార్ట్ మొదలవబోతుంది. మరి కీలకమైన మ్యాచ్ వదులుకొని ఆటగాళ్ళు భారత్ తిరిగి వస్తారు, లేకపోతే వాళ్ళ కంట్రీలో ఉంటూ వాళ్ళ యొక్క సిరీస్లో కంటిన్యూ చేస్తారని తెలియట్లేదు. ఏదేమైనా ఇది బీసీసీఐకి పెద్ద దెబ్బనే చెప్పొచ్చు. ఇండియా పాకిస్తాన్ వారి నేపథ్యంలో మిగిలిన కొన్ని మ్యాచ్లు ప్లే ఆఫ్ నుంచి చేరుకున్నాయి, కొన్ని మ్యాచెస్ అయితే మిగిలిపోయినాయి. మరి ఇండియా పాకిస్తాన్ వారి నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుని ఆటగాళ్లను వాళ్ళ స్వదేశానికి పంపించేది. మళ్ళీ వాళ్ళని తిరిగి రప్పించేందుకు బీసీసీఐ ఇప్పటికే సన్నాహాలు ప్రకటించింది. ఆల్రెడీ వేదికలను కూడా ప్రకటించేశారు. బార్డర్కు దగ్గరున్న వేదికలు కాకుండా ముఖ్యమైన భారీ భద్రతా రక్షణ ఉండే వేదికలను ప్రకటించారు. అలాగే బెంగళూరు కావచ్చు, కోల్కతా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, జైపూర్ కావచ్చు, అలాగే లక్నో కావచ్చు, అహ్మదాబాద్, ఈ 6 వేదికలను బీసీసీ ఇప్పటికే ప్రకటించింది. ఫైనల్ మాత్రం ఖచ్చితంగా అహ్మదాబాద్లో జరగాలని బీసీసీ నిర్ణయించింది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో విదేశీ ఆటగాళ్ళు భారత్కు ఐపీఎల్ ఆడి ఆ ఫ్రాంచైజీలకు తాను ఎంతో కోట్లు కుమ్మరించి కొనుక్కున్న ఫ్రాంచైజీలకు న్యాయం చేస్తారా లేదనేది కార్యాచరణ ఇంకా తెలియటం లేదు. వాళ్ళు కనుక వస్తే ఆ ఫ్రాంచైజీలు సంతోషపడడం కాకుండా కీలకమైన ఆటగాళ్ళు ఆ ఫ్రాంచైజీ అలాగే ఐపీఎల్ టీం ఏదైతే ఉందో వాళ్ళని ప్లే ఆఫ్ నుంచి ఫైనల్ రేస్కు తీసుకెళ్లే దిశగా వెళ్తాయి. ఎందుకంటే కీలకమైన ఆటగాళ్ళందరూ విదేశీ ప్లేయర్లే.
వాళ్ళు రాకపోతే ఆ ఫ్రాంచైజీలకు పెద్ద దెబ్బగానే పడుతుంది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఐపీఎల్ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది. విదేశీ ప్లేయర్లు ఇండియాకు వచ్చి మ్యాచ్ ఆడతారా, లేకపోతే వాళ్ళ స్వదేశంలో ఉండి మ్యాచ్లు కంటిన్యూ చేస్తారా? తర్వాత చూద్దాం. దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్.